జై శ్రీరామ్. శ్రీ 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 దుర్గా సీతారామ సాయి జ్యోతిషాలయం సీతారామ ప్రధానర్చకులు మీ మధుబాబు. పరాభవ సంవత్సర రాశిఫలాలు మనం తెలుసుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు మకర రాశి గురించి తెలుసుకుంటాం. ఆదాయము 2, వ్యయము 8, రాజపూజం 1, అవమానము 2 ఈ రాశి వారికి. అయితే ఈ మకర రాశి వారికి సంవత్సరము ప్రధాన ధోరణి. ఈ సంవత్సరం మీకు స్థిరత్వం, క్రమంగా ఎదుగుదల. స్థిరత్వం ఉంటుంది, క్రమంగా కూడా ఎదుగుదల ఉంటుంది. మరి శని ప్రభావం వలన కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే కష్టపడితే స్థిరమైన విజయాలు మీకు సొంతం అవుతుంది. తొందరపాటు కాకుండా ఏ విషయంలో కూడా తొందరపాటు పనికిరాదు. అదేవిధంగా మొదటి దశ ఇప్పుడు ఉగాది నుండి జూలై వరకు ఆదాయం చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం తగ్గే అవకాశం ఉంది. మధ్య దశ ఆగస్టు, నవంబర్ మధ్య ఖర్చులు పెరుగుతాయి. అదేవిధంగా చివరి దశ డిసెంబరు నుండి మళ్ళీ ఉగాది వరకు కూడా 27 ఉగాది వరకు కొంచెం స్లోగా, అంటే కొంచెం ఖర్చులు పెరిగి తగ్గడం జరుగుతుంది అనమాట. అయితే ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ విషయంలో ఇక ఉద్యోగం, వ్యాపార విషయంలో వస్తే ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు ఉంటుంది. వారి మీద బాధ్యతలు కూడా పెరుగుతాయి. అంటే ప్రమోషన్లు వస్తాయి. కొంచెం ఉద్యోగం బాధ్యత ఎక్కువ కూడా వారికి ఉద్యోగస్తులకు ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి కూడా పార్ట్నర్షిప్ పనికిరాదు. స్వతంత్రంగా కూడా వ్యాపారం చేస్తే మంచి లాభాలు వీరికి వస్తుంది. ఇక కుటుంబం సంబంధాల విషయంలో కుటుంబంలో స్థిరత్వం ఉంటుంది. చిన్నపిల్లలు వారికి పెద్దవారి సపోర్ట్ ఉంటుంది. అంటే చదువుకున్న వారికి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా పెద్దవారి సపోర్ట్, బాగా చదువు బాగు అని చెప్పడం, ఇలాంటివి చాలా దీనిగా చెప్పడం జరుగుతుంది. మరి ఇక ప్రేమ వివాహాల్లో వీరికి ప్రేమ వివాహాలు కూడా జరగడం అవుతుందన్నమాట. మరి మామూలు కూడా పెద్దలు నిర్ణయించే సంబంధాలు కూడా వీరికి జరుగుతుందన్నమాట. ఈ సంవత్సరం వీరికి అంతా బాగుంది. విద్యా విషయంలోకి వస్తే విద్య విషయంలో కూడా చాలా విద్యార్థులకి మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా చాలా ప్రతి విషయంలో కూడా విద్యార్థులు చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఆరోగ్య విషయంలో సాధారణంగా వీళ్ళకి కూడా కొంచెం జాయింట్ పెయిన్స్ రావచ్చు. కొంచెం అలసట ఉంటుంది. ఇంకా అంతకంటే ఇంకేం ఉండదు. పెద్దవారికి కొంచెం రెస్ట్ అనేది కావాలి. వారికి ఆరోగ్యం పరంగా అలా ఉంటుంది. గ్రహ ప్రభావాలు వీరికి కూడా శని, గురు, రాహుకేతులు ఉంటాయి. అయినంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు శని కొంచెం ఉంటుంది, కానీ ఇంకా అంత ఇబ్బంది పెట్టే పరిస్థితి. గురు బలం కూడా చాలా బాగుంటుంది. అయితే దీనికి పరిహారాలు ఏమంటే శనివారం శని పూజ, వీరికి కూడా నువ్వుల నూనె దీపము, హనుమాన్ చాలీను వీరు చేయాలి. అదేవిధంగా బ్రాహ్మణులకి దానం కూడా చేయాలన్నమాట. మరి జాగ్రత్తలు పాటించాలంటే ఎవరితో మాట్లాడేటప్పుడు సామరస్యంగా జాగ్రత్తగా వారు మాట్లాడుతున్న వారే ఆడి వారితో గౌరవంగా మెలుక్కోవాలి. ఏదేమైనా బలమైన సారాంశం ఏంటంటే మకర రాశి వారు చాలా మంచి స్థానం పొందే సంవత్సరం. ఈ సంవత్సరం వారికి చాలా బాగుంటుందన్నమాట. ఎవరు కూడా విద్యార్థులు కూడా విజయము. అయితే ముసలి వారికి కొంచెం
ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. అంతా ఈ రాశి వారికి ఈ సంవత్సరం, ఈ పరాభవ సంవత్సరం శుభము జరుగుతున్నది. జై శ్రీరామ్.